అనాథవరం శివారు సింగరాయపాలెం గ్రామంలో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చి పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన బీజేపీ విహెచ్పీ బజరంగ్ దళ్ సభ్యులు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ బి చంటిదొర అలియాస్ డానియల్ కెనడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే నడి రోడ్డు మీద ముక్కలుగా నరుకుతారు. సనాతన ధర్మం అంటే మహిళలను అవమానించినట్లే, మీ తల్లిని చెల్లిని అమ్మను అవమానించినట్లేనని పాస్టర్ మైకులో ప్రసంగించిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ ముట్టడించి నిరసన తెలిపారు. అనంతరం పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అనుమతి లేని చర్చిలను వెంటనే తొలగించాలంటూ ఎస్ఐకి వినతి పత్రం సమర్పించారు. వెనకాల ఏ శక్తులు అయితే పనిచేస్తున్నాయో, ఏ రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయో వాళ్ళందరినీ కూడా పట్టుకుని మీరు శిక్షించి ఇటువంటి చర్యలు మళ్ళీ కోనసీమలో ఎవరో చేయకూడదా, ఏ పాస్టర్ ముందుకు రాకుండా ఉండే విధంగా ఇతని మీద చర్య తీసుకోవాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు అనాథవరం గ్రామం శివారైన సింగరాయపాలెంలో చర్చి గారు బి చంటిదొర ఎలియాస్ డానియల్ కెనడీ గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని కఠినంగా పోలీసు వారి ద్వారా శిక్షించమని అడుగుతున్నాం. చట్టాన్ని గౌరవించి పార్టీ జనసేన పార్టీ, చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే పార్టీ జనసేన పార్టీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని మతాలను గౌరవించే పార్టీ జనసేన పార్టీ. ఏ మతం కూడా అందరూ గౌరవాలి. కానీ ఆయన చర్చి ద్వారా ఆయన పాస్టర్ గారు ఆ మతాన్ని బోధించుకోవడంలో ఎక్కడ తప్పులేదు. కానీ వేరే వ్యక్తుల మీద కానీ వేరే మతాల వాళ్ళ మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించమని కోరుతూ మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఆ పాస్టర్ మీద కఠినమైన చట్టం మీరు అప్లై చేసి బెయిల్ రాకుండా అతనికి నాన్ బెయిల్ కేసు పెట్టాలి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే గ్రామంలో శాంతి భద్రత సమస్య ఏర్పడుతుంది సార్. మీరు ఇటు వదలడం చాలా తప్పు సార్. ఎందుకు వదిలేరు అంత బాధపడుతున్నాం. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా చర్చ్ మీదకి వెళ్తామంటే మేము ఆఫ్ చేసాం. పోలీసులు అరెస్ట్ చేస్తారంటే మీరు అంటే వదిలేయడం ఏంటంటే పొద్దున అతన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి సార్. చూడండి సార్, మేము కోరుకుంటుంది పార్టీ కోరుకుంటుంది. అదే రాజ్యాంగబద్ధంగా ఉన్న ఒక రాజకీయ నాయకులు చాలా మాటలు మాట్లాడడం కూడా చేయడం చాలా పొరపాటు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనాథవరం శివారు ఉన్నటువంటి సింగరాయకొండ గ్రామంలో ఉన్నటువంటి బి చంటిదొర ఎలియాస్ డానియల్ అనేటువంటి చర్చి పాస్టర్ గారు ఆయన పాస్టర్ కార్యక్రమం ఆయన చేసుకోవాలి తప్ప అది మత బోధకుడిగా ఉన్న వ్యక్తి వేరే మతాల కోసం కానీ వేరే మనుషుల కోసం మాట్లాడే హక్కు ఆయనకి లేదు, రాజ్యాంగంలో లేదు. అది అటువంటి చంటిబాబు అనేటువంటి పాస్టర్ గారు, చంటిదొర అనే పాస్టర్ గారు మా ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే, సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం, హిందువులందరికీ ఉపయోగపడే సనాతన ధర్మం కోసం ఆయన మాట్లాడే హక్కు ఆయనకి లేదు. ఆయన ఒకటి పాస్టర్ గారు కాబట్టి చర్చిలో ప్రభుత్వం కోసం ప్రార్థన చేసుకోవాలి, ప్రబోధాలు చేసుకోవాలి. అటువంటి పాస్టర్ గారు ఆ వృత్తి ధర్మాన్ని వదులుకొని హిందువులందరినీ కించపరిచేలాగా, మా పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా, వారి కుటుంబ సభ్యులను తల్లి గారిని చెల్లి గారిని అందరినీ కూడా హిందూ మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా నరుగుతాను చంపుతాననేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పాస్టర్ గారి మీద మీరు వెంటనే డిపార్ట్మెంట్ పరంగా వెంటనే చర్య తీసుకోవాలి. అటువంటి వ్యక్తులు ఇంకో వ్యక్తి రాకుండా తగు చర్య తీసుకుని సనాతన ధర్మాన్ని కాపాడాలి. మా నాయకుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఇటువంటి పాస్టర్లని, ఇటువంటి నాయకుల్ని 2 నిమిషాల పాటులో బంధించాలంటే మేము డిపార్ట్మెంట్ పరంగా కట్టుబడి ఉన్న వాళ్ళం, ప్రభుత్వ పరంగా కట్టుబడి ఉన్నాం కాబట్టి యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ ఉవ్వెత్తున వెళ్తే అటువంటి చర్చలు ఎన్ని కూడా ఊళ్ళో ఉండవు. ఇక మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసే తగ్గాలని, మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి, మీ యొక్క ప్రభు ప్రార్థనలు మీరు చేసుకోండి. వేరే ప్రార్థనల మీద కానీ వేరే చేసినటువంటి మతాల మీద కానీ మీరు వచ్చినట్లయితే మీద కవర్దారని చెప్పి మా జన సైనికుల తరపున వీర మహిళల తరపున మేము తెలియజేస్తున్నాం. ఎందుకు చేస్తానంటే ఇది ఆంధ్రప్రదేశ్ చాలా సుచలమైనటువంటి ఆంధ్రప్రదేశ్, మతాలకి ధర్మాలకి కాపాడేటువంటి ఆంధ్రప్రదేశ్. అటువంటి దానికి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల మీద కూడా ప్రాముఖ్యత ఇస్తూ ఆయన పరిపాలన సాగిస్తున్నాడు. అటువంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మర్యాద కాదు. కాబట్టి ఇతని వెనకలు ఎవరున్నారో వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ మీద శిక్షించి తగిన యాక్షన్ తీసుకోమని చెప్పి జనసేన తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. పేరు సరంగ్ నాయుడు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకుడిని. ఇప్పుడు
తిప్పలుత్తం మండలం శివారు అనాతవరం గ్రామం మధ్యలో ఉన్న చర్చిలో పాస్టర్ చట్టిదొర అనే వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గ్రామంలో శాంతి భద్రతలో విఘాతం కలిగే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలపై వెంటనే పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చర్చికి ఎటువంటి అనుమతులు లేవు, ప్రభుత్వ భూమి అలాగే రైతులకు వెళ్లే పంట కాలంలోని ఆక్రమణ చేసి కట్టిన ఆ చర్చిని తొలగించాలని, ఆ గ్రామంలో మైకులు పెట్టి పిల్లల్ని పెద్దల్ని ఇబ్బందులు పెడుతున్న ఆ సౌండ్ బాక్సుల వల్ల శబ్ద కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ఆ సౌండ్ బాక్సులు తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ భద్రతా దళం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో కానీ హిందువుల్లో కానీ మతాల మధ్య వైషమ్యాలు రేపే విధంగా ఉన్న ఆ వ్యాఖ్యల్ని పోలీసు వారు కఠినమైన చట్టాలు అప్లై చేసి అతన్ని ఆల్రెడీ ఈ రోజు వదిలేశారని తెలిసింది మాకు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే అరెస్ట్ చేసి అతనికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్.